గురుగారు మరో ముఖ్యమైన విషయం కర్మ గురించి మీరు వివరించాలి. అసలు కర్మ అంటే ఏంటి? అలాగే కర్మ ఫలాల విధాత ఎవరు? కర్మ ఎవరిని వదలదు, ఇట్ విల్ హిట్ యూ బ్యాక్ అని చాలామంది అంటూ ఉంటారు. అది కూడా ఈ మధ్యకాలంలో అందరూ నమ్ముతూ వస్తున్నారు. కానీ మీ మాటల్లో మన ప్రేక్షకులకి వివరించగలరా? కర్మ ఫలాలు అంటే ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఫలాలు ఉండవండి. అదేవిధంగా విధాత అంటే ఎవరు? బ్రహ్మదేవుడు మన తలరాత రాసేది. అవును, బ్రహ్మదేవుడు మీకొకటి నాకొకటి రాయడు. మీరు ఏమి చేసిందో అదే మీకు రాస్తాడు, నేనేం చేశానో అదే రాస్తాడు. అందుగురించి మనం మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ విశ్వంలో ఈశ్వరుడు 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. అవును, అందులో మానవుడు ఒకడు. అవును. ఈ మానవుడికి ఇచ్చిన 2 గొప్ప వరాలు ఏంటంటే ఆలోచన, తర్వాత ఈ వాక్కు. ఈ రెండుటి వల్లనే కర్మ అనేది, కర్మకు విధాత మనమే. తర్వాత రెండోది కర్మ అనేటప్పటికి ఏంటంటే కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోండి, మనకు పని కాలేదనుకో, నా కర్మ ఇలా తగలబడ్డదండి, వాడి కర్మ ఇట్లా ఉందండి, ఇట్లాంటి. అలా కాదు. కర్మ అంటే ఏంటంటే చేసే పనిని కర్మ అంటారు. భగవద్గీతలో అదే చెప్తాడు కృష్ణుడు. నువ్వు ఏ పని చేస్తుంటే అది నీ కర్మ. నువ్వు ఏమి చేస్తున్నావు దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే పని కించత్తు అంటే గోరంతా కూడా ఎదుటి వ్యక్తికి ఏ నష్టం జరగకూడదు, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ. అలా లేకుంటున్నదే కర్మ అంటారు. ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తుంటాం. అంటే కొన్నిసార్లు నా మాటనే నెగ్గాలని కొందరు పని చేస్తుంటారు. తర్వాత ఇంకొకసారి ఏం చేస్తుంటారంటే నేను ఇలా చెయ్యాలని అనుకుంటారు. ఇప్పుడు మనం సంస్థలలో కూడా చూస్తుంటాం, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు. అధికారం ఉన్నవాడు ఏంటంటే నేను చెప్పిందే చేయాలంటాడు. అక్కడ ఏంటిదంటే మన ఈగో అంటారు కదా, అహంకారం. నేను పెద్ద అధికారిని, మీరందరూ నేను చెప్పినట్టు వినాలి అంటారు. అంటే వాడు చేసేదే మనల్ని చేయమంటాడు. దాని ఫలితము ఎవరికైనా నష్టం జరుగుతుందా, ఎవరికైనా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఏ ప్రాణికైనా కష్టం జరుగుతుందా అన్న ఆలోచన లేదు. రెండోది ఏమంటే ఇప్పుడు మనం చూస్తుంటాం, భూకంపాలు వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి. కారణం ఏంటిది? ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు అంటే భూలోకం అనుకుంటాం కదా, మనం భూమిలో రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్గా ఉన్న భూమిలో ఒక పక్కన సముద్రం ఉంటుంది, ఒక పక్కన భూమి ఉంటుంది, ఒక పక్కన కొండలు ఉంటాయి. అయితే ఈ కొండలను మనం ఏం చేస్తున్నాం, వీటిని తొలిచేస్తున్నాం కాంక్రీట్ కొరకని. అది అంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. అది ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేసిండు, ఇక్కడ నీరు ఉండాలి, ఇక్కడ కొండ ఉండాలి, అప్పుడు భూమి మాదిరిగా ఉంటుంది. ఇదంతా తగ్గిపోతుంటే ఏమవుతుంది, ఇది పెరిగేటప్పటికి ఈ సముద్రం వచ్చేసి మనకు సునామీ లాగా సృష్టిస్తుంది. అంటే దానికి కర్మ విధాత ఎవరు? మనమే కదా. అంటే అధికారి కావచ్చు, ఒక ఏంటిది మైన్స్ దొంగతనం చేసేవాడు కావచ్చు, ఇవన్నీ సామూహికంగా చేస్తున్నారు. అంటే అది ఒక్కరు చెయ్యరు. దానివల్ల ఏమవుతుంది, ఇంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఆ కర్మ తిరిగి వాళ్ళకి ఆ ప్రతిఫలం ఏమిస్తుందో అంటే ఈ ఆరోగ్యం బాగుండకపోవడము, వాళ్ళ ఇంట్లో అనుకోకుండా వాళ్ళ కంటే ఎదురుగా వయసులో ఉన్న కుర్రాడు ప్రమాదంలో చనిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందు గురించి ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఏం చేయాలి, నేను చేసేది ఎవరికైనా నష్టమవుతుందా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, నా కర్తవ్యం ఏంటిది, ఆ కర్తవ్యంని నెరవేర్చేటప్పుడు కూడా ఏ ప్రాణికి హాని జరగకూడదు అంటారు. ఏమంటే ఏ ప్రాణికి హాని జరగకూడదు అని కృష్ణుడు చెప్తున్నప్పుడు మరి అర్జునుడికి ఎందుకు చెప్పాడు యుద్ధం చేయమని అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఎందుకు చెప్పాడంటే నాయన అర్జునుడు ఏమంటాడంటే ఆ యుద్ధంలోకి వచ్చేటప్పటికి అప్పటి వరకు ఎన్నో యుద్ధాలు చేస్తాడు, కౌరవులతో కూడా విరాట పర్వంలో మనకు యుద్ధం చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ అంతా ఎవరున్నారు, తాత ఉన్నాడు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, గురువులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాళ్ళందరినీ చూసేటప్పటికి నీరసం వస్తుంది. ఎందుకు నేను వీళ్ళని చంపాలి, చంపి ఏం చేసుకుంటాం, వీళ్ళందరినీ చచ్చిపోతారనుకో, ఆ రాజ్యం అంటే ఏంది, రక్తంతో కూడుకున్నది కదా అని చెప్పి కృష్ణుడితో అంటాడు, కృష్ణ ఇంకా నేను ఈ యుద్ధం చేయలేను అని చెప్పి గాంధీవాన్ని పక్కన పెడతాడు. నేను అడవులలో పోయి తపస్సు చేసుకుంటాను, ఇది నాకు అవసరం లేదు, ఎందుకు వీళ్ళని చంపి నేను తినాల్సిన అవసరం ఏమిందంటాడు. కృష్ణుడు అప్పుడు చెప్తాడు ఏమనంటే, నువ్వు క్షత్రియుడివి, నీ ధర్మం ఏంటిది, రక్షించాలి. నీకు తెలుసు వాళ్ళు అధర్మం చేసిండ్రని, మాయజూదంలో మిమ్మల్ని ఓడించారని నీకు తెలుసు, నీ భార్య వస్త్రాపరణ చేసిండ్రని తెలుసు. ఇన్ని తెలిసి నువ్వు వెనక్కిపోతే నువ్వు క్షత్రుడి వెనుకైతావు, పిరికివాడి అవుతావు అని చెప్పి భగవద్గీతలో 18 అధ్యాయాలలో ఒక మానవుడు ఎలా ఉండాలి,
అంటే ఆ రోజు అర్జునుడికి ఒక్కడికి చెప్పలే, విశ్వవాళికి మనకు చెప్పాడు, విశ్వానికే చెప్పాడు భగవద్గీత. అందుగురించి ఈ రోజుకి కూడా ఎప్పుడు చెప్పాడో మనకు తెలియదు. కానీ ఇప్పటికీ కూడా 5000 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు భగవద్గీత ప్రపంచం అంతా ఎందుకు దాని గురించి ఆలోచిస్తుంది? ఎందుకు పెద్ద పెద్ద వెస్టర్న్ కంట్రీస్లో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో భగవద్గీత ఎందుకు బోధిస్తున్నారు? నీ కర్తవ్యం ఏంటిది? ఇక్కడ మనం ఇద్దరం వచ్చాము, మీ కర్తవ్యం ఏంది? నన్ను ప్రశ్న వేయడం, ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం చెప్పడం. ఈ సమాధానం చెప్పేటప్పుడు నేను ప్రిపేర్ కాకుండా వచ్చాను అనుకోండి, ఇంకా అంతే, అది నా కర్మ ఫలించదు. అది అప్పుడు ఏమవుతుంది? మీ యొక్క సమయాన్ని, ఇంకా అక్కడ ఉన్న ప్రొడక్షన్ వాళ్ళ సమయాన్ని, ఈ స్టూడియో సమయాన్ని, ఛానల్ సమయాన్ని నేనంతా వేస్ట్ చేసిన వాడిని అంటే అది ఎక్కడో అక్కడ నాకు హిట్ ఇస్తుంది. నేను ఇక్కడ తప్పించుకోవచ్చు, నేను ఏదైనా కారణం చెప్పొచ్చు, కానీ పైకి పోయినాక మనదంతా రికార్డ్ అయి ఉంటుంది. పలానా డేట్ నాడు పలానా రోజు పాప వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి వస్తే నీ అహంకారానికి నువ్వు ఇంత నష్టం చేశావు, డబ్బుగా కాదు సమయంగా వాళ్ళని ఎంత క్షోభ పెట్టావు. దీనికి పరిష్కారం ఏంటంటే అప్పుడు సమాధానం చెప్పగలుగుతామా దేవుడికి? మనకి ఇట్లా వీడియో చూపెట్టినట్టు చూపెడతాడు ఆయన. ఇది మనం కర్మ ఎవరో చేయరండి, మనం చేసిన కర్మనే మనం. మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం ఒక క్లాస్లో ఉన్నాం, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. విద్యార్థి కర్మ ఏంటిది? అతను క్లాస్కి వెళ్ళాలి, మాస్టర్ చెప్పింది వినాలి, చదువుకోవాలి, పరీక్ష పాస్ కావాలి. అయితే అక్కడ ఏం చేస్తున్నాము? 60 మందిలో ఒకడికే ఫస్ట్ క్లాస్ వస్తుంది, తర్వాత ఒకడికేమో లాస్ట్ 60th ర్యాంక్ వస్తుంది. ఈ 60th ర్యాంక్ వచ్చినోడు ఏం చేస్తాడంటే వాడికి వచ్చింది నేను చదవలేదని చెప్పుకోకుండా ఆ పోగేసుకుంటాడు పనికిరమాలిన వాళ్ళందరూ. వాడు మన సార్ మాస్టర్ అనుకోండి, ఏమంటారో వాడిని, టీచర్ను, వాడు మస్కా కొట్టాడరా, వాళ్ళ ఇంటికి టమాటాలు తీసుకుపోయి ఇచ్చాడరా, కూరగాయలు తీసుకుపోయి ఇచ్చాడరా, అందుగురించే మార్క్స్ వేసాడరా అంటాడు. దానికి బదులుగా వాడు అప్పుడు ఆ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడు ఏంటిది? వాడు ఆ సమయంలో సినిమాకు పోడు, టీవీ చూడడు, క్రికెట్ మ్యాచ్ చూడడు. వాడి సమయాన్ని అంతా కూడా విద్యార్థి యొక్క బాధ్యతలు ఏంది, ఆ కర్తవ్యం ఏంది, అది చదువుతున్నాడు కనుకనే వాడు ఫస్ట్ డివిజన్లో వస్తున్నాడు, ఐఐటికి వెళ్తున్నాడు, ఐఐఎంకి వెళ్తున్నాడు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నాడు, భవిష్యత్తులో వస్తున్నాడు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు అంటే విద్యార్థిగా నువ్వు ఆ పని చేయకుండా అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, పోకిరి పనులు చేయడం వల్ల నీ జీవితమే పాడవుతుంది. అప్పుడు విధాత చేసిందా, నువ్వు చేసుకున్నదా? బ్రహ్మదేవుడు రాయలే కదా నువ్వు అక్కడ పోయి బీడీ దాగు, సిగరెట్ దాగా అని చెప్పేసి. స్నేహితులతో నువ్వు పాడైపోయినావు. సినిమాకు బొమ్మన్నాడా విధాత? లేదు, పోవాల్సింది కాదని కాదు. కానీ నువ్వు చదువుకునేటప్పుడు చదువుకున్నాక తర్వాత చేయను. అది కాకుండా ఇది వదిలేసి అది చేయడం వల్ల నువ్వు అదే విధంగా అవుతుంది. అప్పుడు మనం విధాతను కాదు, మనల్ని మనమే నిందించుకోవాలి. నేను తప్పు చేశాను, ఇవాళ అనుభవిస్తున్నాను, అంతే. కానీ అంతరాత్మ నువ్వు చెప్తుంది, అంతరాత్మ అందరికీ నువ్వు తప్పు చేస్తున్నావు, దాన్ని తొక్కేస్తారు. అవును, తొక్కేసి ఏం చేస్తారంటే దాన్ని బయట కనబడనీయకుండా వీడు అతి తేలితోటి చెప్తుంటాడు, అరే వాడి ముఖం వాడికేమొస్తుందిరా, మ్యాథ్స్లో నాకే బాగా వస్తాయి, కానీ వీనికి 30 మార్క్స్ వస్తుంది, వాడికి 100 మార్క్స్ వస్తాయి. అలా ఉండకూడదు. విధాత ఎక్కడో లేడు, మనం చేసే పనిలోనే ఉంది. ఒక సింపుల్గా ఇంకా ఈజీగా మీకు అర్థమే కావడానికి, ఎందుకంటే మీరు తల్లులు కనుక మీరు ఇంట్లో వంట చేస్తుంటారండి. వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువేస్తే మీరు తింటారా, నేను తింటానా? అందరం తినాలి. తినలేము, ఎవరం తినలేము. లేదు, ఉప్పు వేసినప్పుడు నువ్వే తినాలి. ఎక్కువ వేసినా నువ్వే తినాలి, తక్కువ వేసినా నువ్వే తినాలి, సమపాలంగా వేసినా నువ్వే తినాలి. అట్లాగే నువ్వు ఏది చేస్తే నీకే అది. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఆ రోజు నీకు సరుకులు ఒక్క పూటకే ఉంది, నువ్వు వంట వండేటప్పుడు ఇంకేదో మన మొబైల్లో చూసుకుంటున్నావు, టీవీలో చూసుకుంటున్నావు, కొద్దిగా ఎక్కువ వేసావు అనుకోండి, ఇంకా అవకాశం లేదనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారు? అది అయిపోయా, అంతే. అది లైఫ్. విధాత అంటే ఇదే. విధాత మనమే, విధాతం మనమే రాసుకుంటాం. ఏ సమయానికి ఏది చేయాలో అది చేసామనుకోండి, మనకి ఏది కూడా ఇబ్బంది ఉండదు, జీవితం అంతా కూడా సంతోషంగా ముందుకెళ్తుంది. అవును గురుగారు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు.